మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. హాయ్ బ్రో, ఎలా ఉంది బ్రో మూవీ? ఎన్టీఆర్ లేకపోతే సినిమా ఏం లేదు. సినిమాలో హైలైట్ ఏంటి? ఎన్టీఆర్ అంటే హలో చాలా విమర్శలు వచ్చాయి. ఎలా ఉంది? యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి, 2-3 బాగున్నాయి, కానీ ఎన్టీఆర్ లేకపోతే మూవీ లేదు. యాక్షన్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, ఎన్టీఆర్ మించినాడు. హలో కానీ హలో లాస్ట్ క్లైమాక్స్ కొంచెం హలో అంతే. హలో మూవీ మాత్రం హైలైట్, కానీ స్టోరీ రొటీన్. హలో కానీ ఎన్టీఆర్ లేకపోతే సినిమా లేదు అంతే. హలో ఓకే, ఏం నచ్చింది బ్రో మూవీలో? అంతా బాగుంది. ఆయన ఏముందా నచ్చలేదు మూవీ. అంటే ఎన్టీఆర్ ని తక్కువ చేస్తారేమో చిన్న డౌట్ లో ఉన్నా బట్ చేయలేదు. బాగుంది. అంటే స్టార్టింగ్ లో విఎఫ్ఎక్స్ చాలా విమర్శలు వచ్చాయి కదా, విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయి? స్టార్టింగ్ విఎఫ్ఎక్స్ అంటే బేసిక్ గా వాళ్ళు రాసుకున్నది ప్లాట్, అది వాళ్ళు అంత నుంచి చేయాలన్నా కష్టమే. డీటెయిలింగ్ అన్ని మిస్ అవుతుంది. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటే వేరే మూవీస్ లో డీటెయిలింగ్ అక్కడక్కడ మిస్ అవుతుంది. కాకపోతే ఇట్ ఈస్ గుడ్, మనం యాక్సెప్ట్ చేసేటట్టే ఉంటుంది. మూవీలో ఉన్న మ్యాజిక్ లోకి వెళ్తే మనం ఇంకా లాజిక్ పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం నేను ఆ మ్యాజిక్ లో అలా ఫ్లో వెళ్ళిపోయి. డాన్స్ ఎలా ఉంది బ్రో ఇద్దరిది? డాన్స్ ఇద్దరిది బాగుంటుంది, ఇద్దరిని కంపేర్ చేయకూడదు. సో నాట్ సాంగ్ లాగా ఉందా? ఉండదు, అట్లా ఉండదు అసలు. మనం మళ్ళీ అట్లా ఎక్స్పెక్ట్ చేసుకోకూడదు. నాటు అనేది ఒకసారి అయిపోతుంది, అట్లా బాగుంది ఒకసారి అయిపోతుంది, ఒకసారి అన్నిసార్లు అవుతుంది. ఈ సాంగ్ తీసుకునేలాగే చూడాలి. కోసమే డైరెక్ట్ చేశాడు అనిపించింది. పక్కా ఇది ఎన్టీఆర్ మూవీ లానే అనిపించింది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అయితే వేరే లెవెల్ అండి, చాలా బాగుంది. ఆ సాంగ్ తో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ రావడం, ఆ బాడీ కానీ ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ చాలా బాగుంది మూవీ అయితే. సాంగ్ లో ఇద్దరు డాన్స్ ఉందంటే సలాం అలీ సాంగ్ అంటే డామినేషన్ అని ఏం లేదు, కానీ ఇద్దరు చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఇద్దరు సముజ్జిలుగానే చేశారు. అంటే ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చెప్పాడు కదా, ద గ్రేటెస్ట్ డాన్సర్ హృతిక్ రోషన్ అని. సో అలాగే ఉంది, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ ఇంటర్ అండ్ క్లైమాక్స్ ఫైట్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగుంది బ్రో. ట్విస్ట్లు అయితే ఎన్టీఆర్ చెప్పాడు కదా, ట్విస్ట్లు రివీల్ చేయొద్దని. ట్విస్ట్లు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా ట్విస్ట్. యాక్షన్ సీన్స్ కొంచెం ఓవర్గా ఉన్నాయి, ఓవర్ గా లేవన్నా. అంటే ఎన్టీఆర్ కి చెప్తున్నా కదా, అయ్యన్ ముఖర్జీ ఈ మూవీని పక్క ఎన్టీఆర్ కోసం తీసాడని అనిపించింది. ఇద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైనల్ గా ఏంటంటే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో ఒక మంచి సినిమా అయితే దొరికింది. ఒక మంచి సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్నాడు. లాగ్ అంటే కొంచెం ఫైట్ సీన్సే ఉంటాయి అలా. అండ్ ఇంకోటి సినిమాకి హైలైట్ ఇందాక మీరు అడిగారు చేసింగ్ సీను. స్టార్టింగ్ లో రితిక్ రోషన్ ని చేసే సీన్ అయితే ఏదైతే ఉందో చాలా బాగుంది. మొత్తంగా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. వచ్చి సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి, అంటే డబ్బింగ్ సాంగ్స్ కదా, సో మనకి అంత నచ్చకపోవచ్చు. కానీ సినిమా అయితే చాలా బాగుంది. అంటే టాలీవుడ్ పరంగా అయితే నాకు ఎన్టీఆర్ అని నచ్చుతాడు అన్న. సో రేటింగ్ 4. చాలా చాలా బాగుంది సినిమా. మార్వెలస్, సూపర్ గా చేశారు ఇద్దరు. ఎక్స్ట్రాడినరీ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అన్ని ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది సినిమాలో. స్టోరీ ఏ విధంగా అనిపించింది? ఆల్ ప్యాకేజ్ ఉంది సినిమా. బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మార్వెలస్ అంటున్నా 4.5. బాగుంది. నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ ఆయన మాట్లాడాడు. సినిమా బాగుంది. ఇంకేం చెప్పాలి? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాం. మూవీలో ఏం నోటీస్ చేస్తాం, ఎన్టీఆర్ నే చూస్తాం కదా అందరం, అంతే. సాంగ్స్ బాగున్నాయి. ఓకే, రేటింగ్ 10 కి 10. నేను చెప్తా చూడు భయ్యా, ఫస్ట్ రితిక్ రోషన్ గారు వస్తారు, ఎక్సలెంట్ ఉంటది ఎంట్రీ సీనే. దాని తర్వాత మన ఎన్టీఆర్ అన్న వస్తాడు, పొట్టాడు అంటాడు. పొట్టాడు అనడానికే వాడు ఫ్యాన్ అయి ఉండాలి, అభిమానం అయి ఉండాలి. ఈ సినిమాలు ఉండే ఇట్లాంటి బెటనా కొడుకులు చూడొద్దు. నేను చెప్తున్నా చూడు, ఆయన ఎంట్రీ సీనే 500 కోట్లు ఇవ్వచ్చు. ఎంట్రీ సీన్ 3 సినిమాలు కలిపి కొడితే ఎన్టీఆర్ అన్న గారి ఎంట్రీ సీన్ ఉంటది. ఆ గాడి గారి సినిమా చూడలే, ఏం చూడలే, ఫేక్ రివ్యూస్, వానికి ఏం చెప్పాలి చెప్పాక. అక్క ఈ స్టోరీ ఇండియాకి సంబంధించింది ఉంటది, ఎక్సలెంట్ అక్క. భయ్యా ఇప్పుడే వార్ 2 సినిమా చూడడం అయితే జరిగింది అనమాట.
అసలు అన్న ఒక కాలర్ ఎగరైతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. 2 కాలర్లు ఎగరైతే ఎలా ఉంటుందో ఎలా ఉంటుంది అన్నమాట స్టోరీలో. అంటే ఒకప్పుడు తెలుగు హీరోస్ అంటే తెలుగు దాన్ని చేస్తారు, టాలీవుడ్ లో ఏం చేస్తారు అనేది ఒకటి ఉండేది అనమాట. బాగున్న తర్వాత రేంజ్ పెరిగిపోయింది. దాని తర్వాత అసలు వేరేలో ఉంది సినిమా. చెప్పాలి ఏంటనమాట, ఫైన్, ఎవ్రీథింగ్ ఫైన్. యాక్టింగ్ పరంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక సాంగ్ పరంగా ఒకటి సాంగ్ లేవే, ఆ డాన్స్ చూడాల్సిందే కదా. ఒకే ఒక సాంగ్ ఉంది, డిసప్పాయింట్ ఆడియన్స్ కి. స్లో ఏం లేదు భయ్య, అంటే స్టోరీ తగ్గట్టు అలా నడిచిపోతా ఉంది. ఫైన్ 9. రితిక్ రోషన్ డామినేట్ చేసిండు. ఎన్టీఆర్ అన్న మైనస్, ఎన్టీఆర్ అన్న కానీ తక్కువ అయిపోయింది. ఎన్టీఆర్ అన్న సీన్స్ లేవు, ఎన్టీఆర్ అన్న తక్కువ సీన్ చూపించారు, ఎన్టీఆర్ అన్న నెగిటివ్ రోల్ చూపించారు. అది మీరు ఏమంటారు తమ్లైన్స్ వేసుకొని వ్యూస్ కోసం వాడుకోవడానికి దేనికి పనికిరావు. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ అన్ననే కరెక్ట్ అని అంటారు మీరు, అప్పుడు మాట్లాడతారు. ఎన్టీఆర్ అన్న ఇప్పుడు నేను ఏమంటున్నా ఈ మాట అనట్లేదు. ఎన్టీఆర్ అన్న కొంచెం అది ఉన్నాడు, ఇది ఉన్నాడు, హైట్ తక్కువ ఉన్నాడు, అది కాదు. ఎన్టీఆర్ అన్న లుక్స్ చూడు. ఏ సినిమా హీరోని రమ్మని చెప్పు, ఏ సినిమా హీరో అయినా, టాలీవుడ్ లో అయినా, బాలీవుడ్ లోనా, కాలీవుడ్ లోనా, హాలీవుడ్ లోనా, ఏ వుడ్ లో అయినా ఆ లుక్స్ చేయమని చెప్పు, ఆ యాక్టింగ్ చేయమని, ఆ యాక్షన్ చూపించమని చెప్పు, ఆ ఫైట్ సీన్ చూపించమని, ఆ యాక్షన్ సీక్వెన్స్ చూపించమని చెప్పు. ఏ హీరో వల్ల కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా రితిక్ రోషన్ ని ఎన్టీఆర్ డామినేట్ చేసిండు. ఇది మాట్లాడండి. రేపటి నుంచి చర్చ ఇదే, రేపటి నుంచి ట్రెండింగ్ టాపిక్ ఇదే. థ్యాంక్ యూ. ఆడియన్స్ ఏమి లేదు, అందరూ ఫ్యామిలీతో రావాలి, ఈ సినిమా చూడాలి అంతే. చాలా మందిని చేస్తాడు ఎన్టీఆర్ అన్న, తక్కువ చూసా కదా. అందులాగా ఉంటే 3 క్యారెక్టర్లు అలా చేసిండు. సినిమా చూసా కదా, అందులాగా ఉంటే సినిమా ప్రతి దాంట్లో ఆయన క్యారెక్టర్ ఆయన చేస్తుంటాడు. ఫస్ట్ ఒక హీరో, ఒక చదువుకున్న విద్యార్థి ఎక్కడ పెట్టిన ఎగ్జామ్ రాసినా అది పాస్ అవుతాడు. చదవలేని కొడుకు ఎక్కడ పెట్టినా పాస్ అవ్వడు. అలాగే ఒక యాక్టింగ్ వచ్చి ఎన్టీఆర్ అన్న ఎక్కడ కూర్చోబెట్టు వాడు యాక్టింగ్ చేసే వస్తాడు. మా ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ ఉన్నాడు, సల్మాన్ ఖాన్ అన్నాడు, అక్కడ బాబాస్ ఉన్నాడు, ఇక్కడ ఆలోచన ఉన్నాడు. కాదు మాకు కావాల్సింది అక్కడ ఉన్నది ఎన్టీఆర్ అన్న అంతే. సూపర్గా ఉంది సినిమా. హైలైట్స్ 3 ఫైట్స్ ఉన్నాయన్న, ఒక పాట ఉంది. సినిమా లాస్ట్ లో క్లైమాక్స్ పాట బాగా కలిపిండు. అది ట్విస్ట్ అనే కానీ చెప్పదని చెప్పింది కదా, మీరు చెప్పము. అది ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కదా, అన్న చెప్పిన మాట వింటాం మేము. కాళ్ళు ఆల్రెడీ ఎగరేస్తాం కదా, ఎన్నిసార్లు ఎగరేయాలి కాళ్ళు. ఆయన బ్లాక్ ఎగరేస్తే నేను వైట్ ఎగరేస్తాను అంతే. స్టోరీ అంటే ఏం లేదండి, యాక్షన్స్ అంటే పేరులోనే ఉంది కదా వార్ అని. మరి వార్ అన్నట్టు దానికి జస్టిఫికేషన్ లేకుండా ఏదో సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు చూపించినట్టు చూపించలేరు కదా. ద కంప్లీట్ ప్లాట్ ఇస్ బిహైండ్ ది యాక్షన్ సీక్వెన్సెస్. దానికైతే 200% మార్క్స్ ఇచ్చేయచ్చు. కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చండి. అంటే ఒకటండి, యాక్చువల్ గా ఏంటంటే ప్లాటింగ్ లో ఖచ్చితంగా చెప్పాలంటే తారకన్న అభిమానులు ప్రతి ఒక్కరు కూడా తారకన్న ఎలివేషన్ సీన్స్ కోసమే వస్తారు. సో దట్ అక్కడ ఏంటంటే ఫస్ట్ లో కొంచెం తారకన్న ఎంట్రీ కొంచెం డిలేతో ఉండడం వల్ల అక్కడ ఎప్పుడు వస్తాడు అన్న ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఎక్సైట్మెంట్ తోనే వెయిట్ చేసాము. అన్న వచ్చిన దగ్గర నుంచి మటుకు ఇంకా అందరూ స్లిమ్ అయిపోయాడండి. అసలు తారకన్న బాడీ అంటే అంత స్లిమ్ అయిపోయి ఒక్కసారిగా, అంటే మనం ఆర్ఆర్ లో చూసిన దానికన్నా ఇంకా స్లిమ్ అయిపోయారు. ఆ బాడీ కానీ చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు. అంటే దాంట్లో కన్నా దాంట్లో పోలిక లేదండి. అంటే ఆ లుక్స్ పరంగా దాంట్లో ఇంకా ఫేస్ లో కొంచెం డల్ గా అనిపించారు కంట్రీలో, బట్ దీంట్లో మ్యాసివ్ లుక్ అసలు అదిరిపోయింది. ఫిదా అయిపోతారు. చాలా బాగుంది, చాలా బాగుంది. మూవీలో ప్లస్ పాయింట్స్ ఇంట్రడక్షన్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, ఇంటర్వెల్ బ్యాంగ్, తర్వాత 2 స్టార్ల డాన్సెస్. అండ్ నాకు మెయిన్ గా బాగా నచ్చిన మూమెంట్ ఏంటంటే రీసెంట్ టైంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఈ సినిమాలో ఉంది. నాకు ప్రతి మూవీలో క్లైమాక్స్ చాలా డిసప్పాయింట్ చేస్తుంది, బట్ ఈ మూవీలో కూడా అదే డిసప్పాయింట్ చేస్తుంది అనుకున్నాను. పార్ట్ 3 అనేది హింట్ ఇచ్చాడు, బట్ అది తీయరా అనేది తెలియదు. బట్ క్లైమాక్స్ లో మనం ఆ ట్విస్ట్ అనేది చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. తారకన్న చెప్పినట్టు బొమ్మ అయితే అదిరిపోయింది అండ్ ట్విస్ట్ కూడా అదే ఉన్నట్టుంది. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చెప్తున్నా, తారకన్నను తక్కువ చేశాడు, హృతిక్ అన్నను లేపాడు అన్నట్టు ఏం లేదు. ఇందులో ఎవ్వరు హీరోలు కాదు, ఎవ్వరు విలన్లు కాదు, ఇద్దరు పోటాపోటీగా నటించారు. మనకు ఇంతకు ముందు బ్రో చెప్పినట్టు ఒక వెంకటేష్ మహేష్ బాబు మల్టీ స్టారర్ మూవీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కి తీస్తే ఎలా ఉంటుందో, ఒక ఇద్దరు మల్టీ స్టారర్లు యాక్షన్ మోడ్ లో తీస్తే ఈ మూవీ అనేదే చెప్పచ్చు. ఖచ్చితంగా
ఒకటే చెప్తున్నా, దేవరకి తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఈ మూవీకి వచ్చింది. దేవరకి ఒక్క కాలర్ ఎత్తారు, ఈ మూవీకి 2 కాలర్లు ఎత్తినట్టు తారకన్న చెప్పినట్టు ఖచ్చితంగా మీరు సినిమా అయితే చూడొచ్చు. రేటింగ్ 5కి 3 ఇస్తా. కొన్ని మైనస్లు ఉన్నాయి, బీజిఎం మీరు అన్నట్టు సాంగ్స్ అక్కడక్కడ సీన్స్ వల్ల కొంచెం డ్రాబ్యాక్ అయింది. బట్ ఎక్కడ కూడా మీకు సెకండ్ హాఫ్లో కానీ ఫస్ట్ హాఫ్లో కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. 2.5 hours ఖచ్చితంగా ఫుల్ యాక్షన్ మోడ్లో ఉంటుంది. ఎస్పెషల్లీ తారకన్న అండ్ శృతిక్ మధ్యలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్. 2-3 సీన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీకు ఫుల్ మిల్స్ అని చెప్పచ్చు. ట్రిపుల్ లో మనకి రామ్ చరణ్ డామినేట్ చేసినట్టు ఉంటుంది, కానీ ఇక్కడ ఇలా లేదు. లుక్స్ పరంగా కానీ డాన్స్ పరంగా కానీ అన్నిటి పరంగా అయితే చాలా బాగుంది. ఇద్దరిది చాలా బాగుంది. ఇప్పుడే చూసి వచ్చా, 2 కాలర్లు ఎగలేస్తాను. చాలా బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది. కూలీ తట్టుకునేదో లేదు తెలియదు భయ్య ఈ సినిమా ముందు. కొట్టొచ్చు 1000 కోట్లు కొట్టొచ్చు కన్ఫామ్. మూవీ అయితే చాలా బాగుంది. అయన్ ముఖర్జీ అంతకు ముందు తీసిన మూవీస్ అయితే లాస్ట్ బ్రహ్మాస్త్ర కదా, బ్రహ్మాస్త్ర అంత నాకు నచ్చలేదు. ఈ మూవీ మీద ఎక్స్పెక్ట్ చేసిన లేకుండా గుచ్చేసాను నేను. డాన్స్ అయితే చాలా బాగుంటుంది. అది సలాం అనే సాంగ్ ఉంది కదా, పక్కా అంటారు. ఇండియా మొత్తం అనకపోవచ్చులే కానీ 1000 కోట్ల దాకా సలాం అంటారు. హీరోయిన్ కూడా బానే ఉంది భయ. ఈ సినిమా ఫైట్లు గానీ యాక్టింగ్ గానీ అసలు ఇద్దరు హీరోలని చూపించడం అసలు విధానంలో అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఎన్టీఆర్ అని కూడా ఎక్కువ తక్కువ చేసి చూడలేదు. అసలు రితిక్ రోషన్ గారి బాడీ ఏంటి, ఆ పర్సనాలిటీ ఏంటి, అసలు పక్కన మన ఎన్టీఆర్ అని తెలిస్తే అసలు కొంచెం తక్కువ అనిపించింది నాకు. కూలీ అంటేనే కూలీ చూడలేదు, కానీ కూలీ అయితే అంటే మా వార్ 2 బెస్ట్ అనుకుంటాను నేను. వార్ 2 అయితే చాలా బాగుందన్న నేను చూసినంత వరకు అయితే. ఎలివేషన్స్ ఎక్కువ ఎన్టీఆర్ గారికి ఎలివేషన్స్ పడ్డాయి, చాలా పడ్డాయి. ఎన్టీఆర్ గారికి చాలా పడ్డాయి, చాలా బాగుంది. అసలు ఫైట్లు గానీ డాన్స్ గానీ ఎక్కడ కూడా బోర్ లేదు. ఆ ఎఫెక్ట్స్, ఆ కళ్ళు, ఆ చూసే విధానం, అబ్బా అసలు ఇంకా గుర్తొస్తున్నాయి. ఆ ఫైట్ లో చూస్తుంటే క్లైమాక్స్ చాలా బాగుంది. ట్విస్ట్ అంటే ఇద్దరు కలిసిపోవడం ఏంటంటే ఈ సీన్ లో ఎన్టీఆర్ గారిని నెగిటివ్ అన్నాడు విలన్. అంటే స్మైల్ అంటే నెగిటివ్ గా చూపించారు కొంచెం, అంటే విలన్ టైప్ చూపించి తర్వాత క్లైమాక్స్ లో హీరోలో చూపించారు. అసలు ఇద్దరు సేమ్ ఉంది, ఈక్వల్. సినిమా అయితే పక్కగా హిట్ అవుతుంది. బట్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మనం చెప్పలేం, ఎన్ని రికార్డులు అనేది మనం చెప్పలేం. కానీ బాలీవుడ్ ఎంట్రీ అయితే బాగా ఇచ్చుకున్నాడు. అంటే బాగుంది సినిమా, అక్కడికైతే బాగా నచ్చుతుంది సినిమా. బాలీవుడ్ లో ఈ సినిమా బాగా నచ్చావు. ఎందుకంటే స్పై మూవీలో ఆయన చేసిన యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్ చాలా గ్రాండియర్ గా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. అంటే కొత్త ఇండియన్ అయితే చూసాం. బట్ ఏంటంటే కొంచెం లుక్ లో కొంచెం డిఫరెంట్ అనిపించింది అనమాట. అంటే కొంచెం ఎనర్జిటిక్ లెవెల్స్ తగ్గినాయి అనిపించింది. బట్ దానివల్ల కొంచెం బాడీ స్ట్రాంగ్ అయితే ఎన్టీఆర్ గారు చాలా బాగుంటుంది క్యారెక్టర్ అయితే మాత్రం. ఇంకా బీజం కోసం మాట్లాడుకుంటే నిజంగా చెప్తాను, ఎన్టీఆర్ వచ్చిన బీజం అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్. చాలా అంటే చాలా బాగుంటుంది గూస్ బంప్స్, అదే బీజం. బట్ రుతిక్ రోషన్ వచ్చినప్పుడు ఏంటంటే సినిమాలో రుతిక్ రోషన్ యావరేజ్ గానే వదిలేశారంట. ఏదో ఆయన ఎలాగ స్టార్ కాబట్టి ఆయన బాగానే వదిలేశాడు. బట్ ఎన్టీఆర్ అయితే మాత్రం నిజంగా బాలీవుడ్ వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా అయితే ఆయన చూస్తారో ఆ విధంగా చూపించాడు. నిజంగా హై లెవెల్లో చూపించారని చెప్పుకోవచ్చు. రుతిక్ రోషన్ కూడా ఎన్టీఆర్ బాగున్నాడు సినిమాలో. ఇంకా ఖైరాత్వం కోసం మాట్లాడుకుంటే ఏదో హీరోయిన్ ఉండాలని చెప్పి పెట్టారు తప్ప ఆవిడకి కథకు కానీ లేదంటే ఆ సీన్స్ కానీ ఏం పెట్ట ఉండదు. బట్ ఆవిడ వచ్చిన సాంగ్ కొంచెం బోర్ అనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరు సాంగ్ మాత్రం సినిమాలో చాలా హై ఇస్తే చాలా బాగుంటుంది. కలెక్షన్లు అయితే తెలుగులో మన ఎన్టీఆర్ అన్నాడు కాబట్టి సినిమా కూడా బాగుంది కాబట్టి బాగానే ఉంటుంది. బట్ బాలీవుడ్ లో కూడా మంచి రికార్డ్ క్రియేట్ చేయాలి. క్లాస్ అండ్ మాస్ అన్నమాట. అంటే క్లాసీ వేలో మాస్ టచ్ ఇచ్చారు ఎన్టీఆర్ గారు. అంటే క్లాసీగా కనిపిస్తూ మాస్ ఫైట్స్ తో ఒక యాక్షన్ మూవీని ఇచ్చారు. అంటే ఒక రొటీన్ కమర్షియల్ యాక్షన్ మూవీ అని వచ్చింది. వాటు కొంచెం డిసప్పాయింట్ చేసిందండి. అంటే కూలీకి పోటీ ఇస్తుందా? కూలీ నేను చూడలేదు సార్, మరి చూడకుండా ఎలా చెప్పను. వాటు అయితే నేను చూసా. సో జెన్యున్ గా చెప్పనా అబద్ధం చెప్పనా? నిజం చెప్తే తట్టుకోలేరండి, గొడవ సార్. యావరేజ్ ఫిల్మ్ అండి. ఎన్టీఆర్ అన్నీ సరిగ్గా వాడుకోవడం రావాలా? బాలీవుడ్ వాళ్ళు కావాలని ఎన్టీఆర్ అన్ననే తక్కువ చేసి చూపించారు. మన ప్రభాస్ గారిని ఆదిపురుషుతో ఎలా అయితే కొంచెం డౌన్ అయ్యారు బాలీవుడ్ లో, ఈ సినిమాతో ఎన్టీఆర్ గారిని కెరియర్ కొంచెం డౌన్ చేయడానికి బాలీవుడ్ లో తీసుకెళ్లి తక్కువ చేశారు, విలన్ గా చూపించారు. నాకు అది నచ్చలేదు సార్. చూడండి, ఫ్యాన్స్ కి నచ్చవచ్చు సార్, కామన్ ఆడని చెప్తున్నా. సో నన్ను డిసప్పాయింట్ చేసింది యావరేజ్ ఫిల్మ్. రుతిక్ రోషన్ కి ఎక్కువ ఉంది, ఎన్టీఆర్ తక్కువ చేశారు. సో ఎన్టీఆర్ అభిమానులు అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఓవరాల్ గా చూసుకుంటే టీఆర్ ధోని గ్లామర్ పరంగా బాగా చూపించారు.
కుర్రోళ్ళందరికీ నైట్ కల్లా కూర్చుంది కేఆర్ అద్వాన్. కాకపోతే ఆ బిగినెస్ కొంచెం తక్కువ ఉంది, కట్ చేసేసారు ఎందుకో. సాంగ్స్ బాగున్నాయి, 2 సాంగ్స్ ఉన్నాయి, ఒకటి ఎన్టీఆర్ ఋతిక్ రోషన్, ఇంకోటి ఏమో హీరోయిన్ తో. ఎన్టీఆర్ అన్న అయితే హీరోయిన్ లేదు, సింగిల్ ఎన్టీఆర్ అన్న. లాస్ట్ ఏమైనా ట్విస్ట్ ఉందా? ట్విస్ట్ ఏం లేదు కానీ పార్ట్ 3 ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడే వార్పి సినిమా చూసి ఎగరేస్తాడు కాలర్లో ఎప్పుడు గుండె కూడా ఇప్పేస్తున్నా చూశాను భయ వార్పి సినిమా చూస్తారా ఇదో పక్క ఇదో బాబా ఏముంది భయ వార్పి సినిమా భయ 15 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ అన్న నేను థియేటర్ చూస్తాను. నేను నా పర్సనల్ గా సినిమా చూశాను, నా జనం ధన్యం అయిపోయింది అంతే. వార్పి సినిమాలో భయ ఋతిక్ రోషన్ అన్న ఎన్టీఆర్ అన్న ఇద్దరు గాల్లోనే భయ ఫైట్లు, డాన్సులు, యాక్టింగ్లు, డైలాగులు అబ్బాబా ఏం చేశారు భయ ఇద్దరు చేస్తుంటే భయ డాన్సులు, ఫైట్లు చూడటానికి ఒక స్పైడర్ మ్యాన్, ఒక సూపర్ మ్యాన్, ఒక బ్యాట్స్మెన్ అన్ని దాటేసింది అంతే. సినిమా అయితే ఉంది భయ వేరే లెవెల్ అంతే. ఇంకా సినిమాలో పాటలు ఉన్నాయి భయ, సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ లో అయితే ఒక సాంగ్ లో ఖైరాద్వాని ఉంటది భయ, కేరాద్వాని ఏమో ఆ పేరు నాకు రాదు, ఆమెను కోసుకొని తినేద్దాం అనిపించింది భయ. బాబా ఆ బికినీలో ఆ ఫిగర్ ఉంది భయ పెళ్లి కానివాడు ఎవడు అనేది చూస్తే జన్మకి జీవితాంతం వాడు బ్రహ్మచారిగా ఖైరాత్వం చూసుకుంటా బతికిపోతాడు అంతే, వాడు అంటే మిగిలిపోతాడు అంతే. బాబా ఏముంది భయ వార్టు ఏం రాదంతా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా అన్న ఆడుతున్నాడు 1000 కోట్ల 1,00,000 కోట్లు అన్నాడు వార్టుకి. నేను చెప్తాను ఇప్పుడు ఈ వార్టు సినిమా ఎన్ని దేశాల్లో అయితే తీశారో అన్ని దేశాల్లోనే ఈ సినిమా ఒక 1000 కోట్ల పైన రావాలంతే ప్రతి దేశంలోనూ. ఎందుకంటే వార్టు ఈ సినిమా ప్రతి దేశంలో తీశారు. ఇది అదేమో చైనా, అది కొలంబో, అదేమో బ్యాంకాక్, ఇంకా అన్ని దేశాలు కవర్ చేశారు. అమెరికా, లండన్, స్విట్జర్లాండ్ అన్ని ప్రతి దేశంలో ఫైట్లు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా ప్రతి దేశంలోనూ ఒక 1000 కోట్ల పైన రావాలి. ఆ అన్న కోరిక ప్రకారమే ఈ సినిమా బాగా ఆడాలి, ఈ సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను భయ.